నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వెళ్దాం రండి లూకా సువార్త. లూకా సువార్త 22వ అధ్యాయం మొదటి వచనం మొదటిగా చదువుకుందాం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెతుకుచుండిరి. మనం గడిచిన ఒక 2-3 రోజుల నుంచి ఈ పస్కా పండుగ గురించి చూసుకుంటున్నాం కదా. అవును, ఈ పస్కా పండుగలో ప్రభు యొక్క చిత్తం ఏంటి అంటే ఆయనే బలి పశువుగా చనిపోవాలి, 3వ దినమున పునరుద్ధానుడై లేవాలి. ఆ పునరుద్ధానపు శక్తి ద్వారా భూమి మీద అనేక కార్యాలు చేయడానికి, ఆయన కొత్త అధ్యాయం మొదలు పెట్టడానికి రెడీ అవుతున్న పండగే ఈ పస్కా పండుగ. ఆయన చిత్తం సరే అలా ఉంచండి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు తన చిత్తమును నెరవేర్చడానికి భూమి మీద తన చిత్తంను ముందుగా నెరవేర్చడానికి ప్రవచనముల ద్వారా ఇంకా అనేక కార్యముల ద్వారా ఆయన ఉద్దేశమును బయలుపరుస్తూ ఉంటారు. ఎవరు దానిని గుర్తుపట్టగలరు? ఎవరు దానిని అర్థం చేసుకోగలరు అంటే ఆయన అనుగ్రహించిన వారు మాత్రమే. ఆయన అనుగ్రహం లేకుండా నీకు వాక్యం గ్రహింపులోనికి రాదు. ఆయన గ్రహింపు, ఆయన శ్రేష్టమైన వివేకమును కానీ గ్రహింపును కానీ దయచేయకుండా మనకు ఆయన ప్రవచన వాక్కులు కూడా గ్రహింపులోనికి రావు. ఇంకొక మాట చెప్పనివ్వండి, గ్రహింపు లేకపోవడం కూడా అల్ప విశ్వాసమే. విశ్వాసము ఉన్నది కొంచెమైనా సరే అది పరిపూర్ణముగా ఉండాలి. అందుకే చూడండి, ఆవగింజంత విశ్వాసము కూడా కొండను తీసి సముద్రంలో పడవేయగలిగిన శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు విశ్వాసమునకు కర్త ఎవరు? యేసయ్యే కదా. దానిని కొనసాగించి ముగించువారెవరు? మరలా అదే యేసయ్య కదా. అప్పుడు మనకు కలిగి ఉన్న విశ్వాసం ఎంతగా ఉండాలంటే, మనం లోకంలో అనేక విషయాల్ని నమ్ముతాం. కొంతమంది రాజులను నమ్ముకుంటారు, కొంతమందిని డబ్బును నమ్ముకుంటారు, కొంతమంది రథములను నమ్ముకుంటారు, కొంతమంది ఉద్యోగాలని నమ్ముకుంటారు. దేనినైనా కావచ్చు. ఇదిగో ఈరోజు నువ్వు పెడుతున్న విశ్వాసం పూర్తిగా దేవుని మీద అయి ఉండాలి. ఆమేన్. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఏదేమైనా సరే యేసు ప్రభు మాత్రం తన విశ్వాసం కానీ తన ఉద్దేశ్యము కానీ సమస్తం ఎవరి మీద నిలిపారో, తన కనుదృష్టి ఎవరి మీద నిలిపారో అంటే తండ్రి అయిన దేవుని మీద. నేనే మార్గమని చూపించిన యేసయ్య, చెప్పిన యేసయ్య మన యొద్ద నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే, ఆయన ఎలా అయితే తండ్రి మీద తన మనస్సును నిలిపారో, ఆయన ఎలా అయితే తన తండ్రి మీద ఆధారపడ్డారో, మనము కూడా అలాగే ఆయన మీద ఆధారపడాలని ఆయన పూర్తిగా ఆశిస్తున్నారు. అదే మార్గమును మనకి కూడా చూపించారు. యోహాను సువార్తను కనుక మనం జాగ్రత్తగా చదవగలిగితే 13 నుండి ఆల్మోస్ట్ ఒక 16-17 అధ్యాయాలు చదవగలిగితే అందులో మనకి పూర్తిగా అర్థమవుతున్న విషయం, ఆయన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడమే గొప్ప విషయంగా పెట్టుకున్నారు ఆయన ఎదుట అని మనకు అర్థమవుతుంది. అందుకే సమరయ స్త్రీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకసారి ఆయన లంచ్ టైంలో ఆయన శిష్యులు వచ్చి తినడం గురించి పిలిస్తే ఆయన చెప్తారు, నాకు మీకు తెలియని ఆహారం ఉంది అని. అప్పుడు వారు అనుకుంటారు, ఎవరైనా తెచ్చి ఇచ్చారేమో ఆయనకి ఈ ఊరు నుంచి అనుకుంటారు. కానీ అప్పుడు యేసుప్రభు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నా తండ్రి చిత్తం చేయుటయే నాకు ఆహారం అని చెప్పారు. అంటే మనకేం అర్థం అవ్వాలి? ఆయన తండ్రి చిత్తం ఏంటో ఆయనకి మొట్టమొదటిగా తెలుసు. రెండవది, దానిని కంప్లీట్ చెయ్యడమే ఆయనకి ఆహారంగా ఆయన పెట్టుకున్నారు.
ఈ విషయాలు మనకు అర్థమవ్వాలి. ఈరోజు మన మీద దేవుని చిత్తం ఏమిటి? మనం ఏం నెరవేర్చాలి? మనం అసలు ఎటు వెళ్తున్నాం? ఆయన ఏం చెప్పారు? ఆయన ఏమేం చేశారు? మనకేమి మాదిరి చూపించారు? ఈ విషయాలు కొంచెం మనం గ్రహించడానికి వెళ్దాం. సిద్ధమా? సిద్ధం అయితే సిద్ధం అని చెప్దాం. హల్లెలూయా. శ్రేష్టమైన గ్రహింపును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇదే ప్రక్రియలో ఆయన, అవును, నా తండ్రి యొద్దకు నేను వెళ్ళవలసిన సమయం, ఆ గడియ ఆసన్నమైందని ఆయనకి తెలుసు. అలాంటి సమయమే శిష్యులతో ఆయన మాట్లాడుతున్న కొన్ని మాటలను మనం చూద్దాం. నిన్నటి దినాన్ని మనం కొంచెం టచ్ చేసాం, నిద్రపోతున్న అనుభవాన్ని కొంచెం చూసాం. దానినే ఇంకొంచెం లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 39వ వచనం, అదే అధ్యాయం 22వ అధ్యాయం 39వ వచనం నుండి చదువుదాం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. అప్పుడు ఆ చోటకు చేరి ఆయన వారితో ఇలా అంటున్నారంట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పారు. శోధనలోనికి ప్రవేశించకుండా ఏమి చేయమని చెప్పారు? ప్రార్థన చేయమన్నారు. అంటే మనం శోధనలోనికి వెళ్తున్నామంటే కారణం ఏంటి? మనం ఏం చేయలేదని అర్థం, ప్రార్థన చేయలేదని అర్థం. శోధన వేరు, పరీక్ష వేరు. చెప్పండి అన్నమాట. పరీక్ష వేరు. పరీక్షలు నిరీక్షణను మరి ఎక్కువ అధికం చేస్తాయి. మీరు శోధనలో ప్రవేశించకూడదంటే ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎలా ఉండాలి అని ప్రభు అక్కడ చూపిస్తున్నారు. ఆయన ప్రార్థన చేస్తూ చూపిస్తున్నారు. ఇంకా చూడండి, 41, వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అంటే ఈ గిన్నెలోనిది నేను త్రాగలేనంత భయంకరంగా ఉంది ఈ పరిస్థితి. కానీ ఒకవేళ నీ చిత్తమైతే తొలగించు. కాదా? నీ చిత్తం కాదా? సరే, అలాగే కానీ, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. మనం ఏం అడుగుతాం? మన చిత్తంను నెరవేర్చమని ఆయన గోజాడతాం. మన చిత్తంను చేయమని ఆయనని విసిగిస్తాం. అవును, అన్యాయస్తుడైన ఒక యజమానియే విసిగిస్తున్న ఒక విధవరాలికి న్యాయం చేసినప్పుడు పరలోకపు తండ్రి చెయ్యరా అని ఆయనే అడిగారు కదా. ఆయనను పదే పదే అడుగుతున్నప్పుడు ఇస్తారు, కానీ ఇష్టంతో కాదు. చిన్నపిల్లలు చూడండి, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వేరే పని మీద వెళ్తాం, కానీ పిల్లలు దారిలో కనిపించిన చాక్లెటో లేకపోతే ఏదో వస్తువో ఆట బొమ్మో అడుగుతూ విసిగిస్తూ ఏడుస్తూ విసిగిస్తూ ఉన్నారనుకోండి, నువ్వు వెళ్ళవలసిన పనిని బట్టి, నీ మనస్సు ఉన్న ఆలోచనను బట్టి, ఆ స్థితిని బట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోతావా? విసిగిస్తుంటే వీడితో ఒక బాధ పోతుంది, కొని ఇచ్చేస్తే అని చెప్పి ఇచ్చి నువ్వు ముందుకు వెళ్తావా? నువ్వు వెళ్తున్న పనికి ఆటంకం లేకుండా ఉండడం కోసం నువ్వు నీ చేతిలో ఉన్నది ఇచ్చేసి వాడి బాధ తొలగించుకొని ముందుకు వెళ్ళిపోతావు. అవునా? చాలాసార్లు దేవుని యొద్ద నుండి మనం అలా తెచ్చుకుంటున్న విషయాలు ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు వెళ్తున్న పని ఎటువంటి పని? తండ్రి చిత్తం నెరవేర్చే పని. ఏంటా తండ్రి చిత్తం? ఆయన మరణించి 3వ దినమున లేవాలి. ఆ మిషన్ మీద ఆయన వచ్చారు. సో ఆయన మొదటి నుండి కూడా ఆయన ఉద్దేశము మొత్తం అదే ఉండేది. తండ్రి చిత్తం నెరవేర్చడమే ఆయనకు లక్ష్యమై ఉన్నది. ఆయన శ్రేష్టమైన పని కొరకు వచ్చారు. ఆయన ఆ పనిలోనే ఉండేవారు. 12వ ఏట కూడా అదే పనిలో ఉండేవారు. చిన్నప్పుడు కూడా అదే పనిలో ఉండేవారు.
నా తండ్రి పనిలో ఉన్నానని నీకు తెలీదా అని తన తల్లితో కూడా అనిన మాట గుర్తుందా? అంటే ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చారో ఆయనకు క్లారిటీ ఉంది. ఈరోజు ఒక ప్రశ్న అడగని, నువ్వెందుకు భూమి మీదకి వచ్చావో నీకు తెలుసా? పెళ్లి కుమారుడుగా రాబోతున్న యేసయ్య కొరకు కావలసినంత నిరీక్షణ పెళ్లి కుమార్తెగా నీకుందా? అయితే సిద్ధపడుతున్నావా? ఆ సిద్ధపాటులో ఆయనకి నచ్చిన డ్రెస్సే వేసుకుంటున్నావా? నీకు నచ్చిన డ్రెస్ వేసుకుంటున్నావా? డ్రెస్ అంటే ఏంటో తెలుసా? బట్టలు అంటే ఏంటో తెలుసా? వస్త్రాలు అంటే ఏంటో తెలుసా? నీతి క్రియలు. మనం అనుకుంటున్న నీతి క్రియలు ధరించుకుంటే అవి మురికి గుడ్డలతో సమానం. కానీ ఆయన నీతిని వెతికి ఆ వస్త్రాలు ధరిస్తే అది శ్రేష్టమైన నీతి క్రియలు లేదా పెండ్లి వస్త్రముతో సమానం. అందుకే ఆయన చెప్పారు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకమని. మనం మన నీతిని మన రాజ్యమును వెతుక్కుంటున్నాం. అర్థం, ఈ లోకపు నీతిని ఈ లోకపు రాజ్యమును వెతుకుతున్నాం. ఒక మాట చెప్పనా, ఇక్కడ చట్టం పరలోకంలో చట్టం మ్యాచ్ అవ్వవు తెలుసా? ఇక్కడ 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి చేస్తే పర్వాలేదు, పరలోకంలో ఒక అబద్ధం ఆడితే కూడా నరకం, రెండవ మరణం. ఒక క్యాన్సర్ కంటే, ఒక టీబీ కంటే, ఒక గొప్ప గొప్ప పేరు పొందిన జబ్బుల కంటే ఒక అబద్ధం భయంకరమైన జబ్బండి. ఒక మోసపూరితమైన హృదయం భయంకరమైన జబ్బండి. లోకంలో వ్యభిచారం అంటే పెద్ద తప్పేమో, కానీ దేవుని దృష్టిలో దానికంటే వేషధారిగా ఉండడం పెద్ద తప్పు. లోకంలో మాట వినకపోవడం పెద్ద విషయం కాదేమో, కానీ దేవుని దృష్టిలో మాట వినకపోవడం, తిరుగుబాటు చేయడం, మాయా విగ్రహముల గృహదేవతలతో పూజిస్తున్న దాంతో సమానం. మూర్ఖత, ఇవన్నీ కూడా ఆయనకు సోద చెప్పుడుతో సమానం కదా. అంటే అర్థమేంటి? సోద చెప్పు వారికి వచ్చే పనిష్మెంట్ ఏదైతే ఉందో అదే తిరుగుబాటు చేయవారికి, మూర్ఖత చూపించు వారికి వస్తుందట. రెండిటికి ఒకే పనిష్మెంట్. గమ్యం ఒకటే అయినప్పుడు ఒకటే బస్సు ఎక్కాల్సిన అవసరం లేదుగా. ఎలా వచ్చినా అదే గమ్యమైనప్పుడు ఏ విధంగానన్నా అక్కడికి చేరితే చాలు కదా. ఒక స్కూల్ ఉందనుకోండి, కొంతమంది దూరం నుంచి ప్రయాణం చేసి బస్సులో వస్తారు, కొంతమంది నడుచుకుని కూడా పక్కనే ఉన్నవారు వెళ్ళిపోతారు. ఏముంది, 8 గంటలకి స్కూల్కి వెళ్తే చాలు కదా, ఎలా వచ్చావో అనవసరం. అలాగనే పనిష్మెంట్కి చేరడానికి ఏ దారి అయితే ఏముందండి. భక్తి చేసి కొందరు, భక్తి చేయక కొందరు, చేరింది మాత్రం ఒకటే స్థలం అయితే ఏం ప్రయోజనం? ఈరోజు గ్రహిద్దాం, అసలు యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏం చూపిస్తున్నారు, మనం ఏం చెయ్యాలి, మనకేం అర్థం అవ్వాలి అనే విషయాల్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. రాసుకుంటున్న వారు జాగ్రత్తగా రాసుకోండి. ఇప్పుడు 43వ వచనం చూడండి. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరచెను. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు. నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే నెరవేర్చు అని తండ్రికి తన్ను తాను అప్పగించుకుంటున్నారు. అప్పుడు దూత వచ్చి ఆయనను బలపరుస్తున్నారు. ఈరోజు నువ్వు గనక నీ పరిస్థితుల్లో తండ్రి చిత్తం నెరవేర్చడానికి నువ్వు రెడీ అవ్వు. నీ ఇష్టం కాకుండా ఆయన ఇష్టం నాకు చెవియొగ్గు, జీవితమును అర్పించు. నీకు కూడా ముందు వెనక ఆయన దూతలు ఉండి మన బలహీనతలను బట్టి మనల్ని త్రోసి వేయక బలపరచి నడిపిస్తారు. ఆమెన్. యేసు ప్రభువుకే ఒక దూత వచ్చి బలపరచవలసిన అవసరం వచ్చిందంటే నువ్వు నేను ఎంత మాత్రం? మన బలం చాలు అనుకుంటున్నామా? మన శక్తి చాలు అనుకుంటున్నామా? ఇంకా నిరూపించబడాలా అవి చాలవు అని? అవి బలం లేనివి, బలహీనమైనవని ఇంకా నిరూపించబడాలా?
అవి శక్తి లేనివి అని, వాటి శక్తి చాలదు అని, మనం ఏమీ కాము అని, మన ఊపిరి జస్ట్ ఒక గడ్డి వంటిదని, మన ఆయుష్ జస్ట్ ఒక పువ్వు వంటిదని, గడ్డి పువ్వు వంటిదని, ఒక నిప్పు రవ్వ వంటిదని ఇంకా నిరూపించబడాలా? ఇంకెన్ని చూడాలి? ఇలా ఉన్న సమయం యేసు ప్రభువట 44వ వచనం చూడండి. 44 ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. చెమట రక్తముగా మారింది అని పాటలు పాడతాం, కానీ ఈ చెమట రక్తంగా ఎందుకు మారిందో తెలుసా? లోపల ఉన్న ప్రెషర్ని బట్టి. మన ఒంటిలో చెమట ఎప్పుడు వస్తుంది? ఉక్క పెడితే చెమట వస్తుంది, గాలి లేకపోతే చెమట వస్తుంది. 2 ఎండలో తిరుగుతుంటే చెమట పడుతుంది. 3 ప్రార్థన చేస్తే కూడా చెమట పట్టిందట. ఈరోజు ఒక్క ప్రశ్న అడగని, ఏనాడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు చెమటలు పట్టేంత ప్రార్థన చేశామా మనం? ఆయనకి పట్టిన చెమట ఎటువంటి చెమట అంటే, లోపల ఉన్న ప్రెషర్ ఎక్కువై, హృదయం లోపల ఉన్న దుఃఖం, వేదన అవన్నీ ఎక్కువై పడుతున్న చెమటలు. ఆ చెమటల్లో నుంచి కూడా రక్త బిందువులే బయటికి వచ్చేంత ప్రెషర్ని ఆయన అనుభవించారు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఎంత కంఫర్టబుల్గా మనం ప్రేయర్ చేసి లేస్తాం కదా. నా చిత్తం నెరవేర్చని చెప్తాం. మనం ఆయనకి ప్లాన్లు ఇస్తాం. నీ ప్లాన్లోకి నేను వస్తానని ఎప్పుడైనా చెప్పామా? అయ్యా నీ ప్లాన్ ఏంటో అది నా మీద నెరవేర్చు అని ఎప్పుడైనా ఒప్పుకున్నామా? ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతాం కదా. అనే ప్రశ్న మన హృదయంలో ఉంటుంది కదా. ఈరోజు దాన్ని తీసివేస్తావా? నువ్వు నిజంగా ఆయన చిత్తంను నెరవేర్చడానికి సిద్ధపడు. నీ బలహీన సమయంలో కూడా ఆయన దూతలు బలపరచడానికి ఆయన పంపిస్తారు. దానియేలుని బలపరచడానికి తన దూతను పంపలేదా? గ్రహింపు లేని సమయం గ్రహింపుని దయచేయడానికి తన దూతను పంపించలేదా? ఎన్ని శోధల నుంచి తప్పించలేదు? షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండం నుంచి తప్పించలేదా? ఎన్ని మార్లు ఆయన దూత ముందుగా నడవలేదు? ఎంతమందిని నడిపించలేదు? ఈరోజు నిన్ను నన్ను నడిపించడానికి అంత అసమర్థుడా? కాదు. మన క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనం కదిలిన కాలం చాలు. ఒక్కసారి ఆయన క్యాలిక్యులేషన్లోకి అడుగులు పెడదాం. అప్పుడు ఆహాబు రథముల కంటే వేగముగా పరిగెట్టిన అటువంటి బలం, నేను అంటాను గురిపోతు వంటి వేగమును దేవుడు అనుగ్రహిస్తారు. ఆమెన్. ఆయన బలపరిస్తే ఆ లెవెల్ వేరేగా ఉంటుంది. తన ఆత్మ ద్వారా కార్యములు జరిగిస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్ మారిపోతుంది. మన శక్తితో మన బలంతో మనం ఏం చేయలేమని గ్రహిద్దాం. ఆయన ఆత్మ ద్వారా, ఆయన ఆత్మ బలము చేత, ఆయన ఆత్మ అనుగ్రహిస్తున్న శక్తి చేత మనం కదిలితే ఆయన కార్యాలు నెరవేరుతాయి అని నమ్ముదాం. అలా తన్ని తాను సబ్మిట్ చేసుకుంటున్న ఒక ప్రార్థన యేసు ప్రభు వారు చేస్తున్నారు. ఈరోజు మనం గ్రహించవలసింది, ఆయన చిత్తం నెరవేర్చడానికి మనము అటువంటి ప్రార్థనలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా అది మాత్రమే మన సబ్జెక్ట్ కాదు గనక ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఆయన ఇంతగా ప్రెషర్ గుండా వెళ్తూ, ఒత్తిడి గుండా వెళ్తూ, ఆయన చెమట కూడా రక్త బిందువు వలె కారుతుండగా అంత ప్రార్థనలో ఉన్నప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారో చూడండి.
45వ వచనం. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ఆయన ఇంకానూ మాట్లాడుచుండగా ఇదిగో అని ఇక తర్వాత జరగవలసిన కార్యం జరిగినట్టుగా మనం లూకాసు వార్తలో చూస్తున్నాం. ఇక మిగిలిన పత్రికల్లో ఈ మిగిలిన సువార్తల్లో మనం గనక గమనించగలిగితే ఇంకొన్ని డీటెయిల్స్ మనకి దొరుకుతాయి. ప్రయత్నం చేద్దాం మరి ఒకసారి వాటిని కూడా చూడడానికి. కానీ ఈరోజు ఒక మాట మనం ధ్యానించుకుందాం, దానిని బట్టి ప్రార్థన చేసుకుందాం. చెమట రక్తముగా కారేంత వరకు ఆయన ఎందుకు ఒత్తిడికి గురయ్యారు? ఈ విషయం మనకి గ్రహింపులోనికి రావాలంటే ఇక్కడ ఆగి మనం ఒకసారి ప్రార్థన చేయాలి. ఎవరైనా ప్రార్థన అందుకోండి, వాక్యమును బట్టి ప్రార్థన చేయండి. స్తోత్రం నా ప్రభా. అలా మీ బిడ్డ ద్వారా నా ప్రభా మాట్లాడిన ఈ వాక్యము నా ప్రభా మా గ్రహింపులోకి రావడానికి మీరు కృప చూపించండి అయ్యా, సహాయం చేయండి నాదా. స్తోత్రములయ్యా. అయ్యా నీ చెట్టు గుండెలో నా ప్రభా అయ్యా మీ రక్తముగా మార్చబడి నా ప్రభా ఇలా నేలను తాకినాయినా ప్రభా. స్తోత్రములయ్యా. మా కొరకు నా ప్రభా అయ్యా ఎంత విజ్ఞాపనకర్తగా నా ప్రభా అయ్యో ప్రధాన రోజుకడుగా నా ప్రభా మా కొరకునైనా నీవినైనా సిలువ యాగం చేసిన తండ్రివి నా ప్రభా అయా సహాయం చేయండి నా ప్రభా. అయా నీ కృపలో నా ప్రభా అయా మా ప్రతి ఒక్క హృదయము నా ప్రభా నీ వాక్యమును నీ మాటను నీ మనసును గ్రహించగల శక్తిని మాకు దయచేయండి నా బాబు. అయ్యా అయ్యా నీ వాక్యం ప్రభా మేము నడవడానికి కృప చూపించమని నా ప్రభా అయ్యా ఆశ్చర్యకరమైన సంగతులు నా ప్రభా మా కళ్ళను నైనా తెరవ చేసిన తండ్రి అయ్యా గొప్ప క్రియలను నాయన చూడగలనైనా కృపను నైనా మాకు దయచేసి మా హృదయానికి గ్రహింపు దయచేయమని అయ్యా ద్వారా మీకు వేడుకొంచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. అందుకే వెళ్దాం రండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం నుండి 19 వచనాలు చదువుకుందాం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ఏంటి ఇక్కడ మాటల యొక్క అర్థం? అయ్యా నీ భార్య మాట విన్నావు, నేను వద్దని చెప్పిన మాట నువ్వు మీరావు, నేను వద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావు, నువ్వు తిన దినమున నిశ్చయంగా మీరు చస్తారని చెప్పారు దేవుడు. అవును, ఆత్మీయంగా వారు చచ్చిన స్థితిలో నీకు పడిపోయారు. దేవునితో ఉన్న సమాధానం వారు కోల్పోయారు. తిరిగి మరలా సమాధానపరచుకోవడానికి దేవుడు కొన్ని మార్గములు తెరిచారు. కానీ ఆ శాపవచనం, ఆ చావు మాట ప్రభు నోట్లో నుంచి వచ్చింది కనుక ఇక ఆయన కూడా మార్చలేని స్థితి. దయచేసి గమనిద్దాం. దీనికి ఇంకొంచెం మనం అర్థం చేసుకోవడానికి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం రండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యం. అంటే ఎవరైతే మరణ శాసనం రాశారో ఆ శాసనం కొట్టివేయబడాలి అంటే
ఆ శాసనమును రాసినవాడు ఇక ఉండకూడదు. ఆ మరణ శాసనం రాసినవాడు చనిపోవాలి. అప్పుడు మరణం మీద విజయం కలుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకొక యాంగిల్లో చెప్దాం. ఇప్పుడు మీ ఇంటిలో ఒక పెద్ద చాక్లెట్ ఉంది, ఓకేనా? ఆ చాక్లెట్ని తల్లిదండ్రులు తినద్దని చెప్పారు. ఇప్పుడు అది మళ్ళీ తినడానికి అనుగ్రహించబడాలంటే ఎవరు వచ్చి మళ్ళీ తినమని చెప్పాలి? అదే నోరు మళ్ళీ చెప్పాలి. అర్థమైందా? ఎవరైతే వద్దని చెప్పారో వాళ్ళే మళ్ళీ తినమని చెప్పాలి. లేదా ఎవరు వద్దన్నారో వారే వచ్చి తింటున్నారు అనుకోండి, నువ్వు కూడా తినడానికి నీకు మార్గం ఓపెన్ అవుతుంది. అవునా? ఏంటి అంకుల్? అయ్యో, వినిపించలేదా? ఆహాహా. అంకుల్ ఎక్కడి దాకా విన్నారు? ఎక్కడి వరకు విన్నారు? చాక్లెట్ వరకు విన్నారా? చెప్తా. ఒక చాక్లెట్ కనుక ఒక ఇంటిలో పెట్టి తినద్దు అని చెప్పామనుకోండి, మళ్ళీ వారే వచ్చి తినమని చెప్పేంత వరకు అది తినడానికి అధికారం లేదు. లేదా ఎవరు తినద్దని చెప్పారో వారు మరలా తింటున్నారనుకోండి, అప్పుడు ఈ శాసనం ఎవరైతే చెప్పారో వారే తింటున్నారు కనుక దాని గుండా మనం వెళ్ళి మనం కూడా తినడానికి అవకాశం దొరుకుతుంది. ఇంకొక యాంగిల్లో కూడా చెప్పుకుందాం. ఎవరైనా డోర్ క్లోజ్ చేసి ఎవరు వెళ్ళకూడదు దీని గుండా అని చెప్పారనుకోండి, మరలా ఎవరు వచ్చి తాళం తీయాలి? ఆ వేసిన వ్యక్తే తీయాలి. నువ్వు తాళం ఎలా వేసావో అలాగ తిప్పితేనే అది ఓపెన్ అవుతుంది మళ్ళీ ఆపోజిట్లో. ఎగ్జాక్ట్గా అలాగనే ఆయన బంధించిన డోర్ ఆయనే ఓపెన్ చేయాలి. మరణ శాసనం ఎవరు రాశారో ఆయనే మరణం అవ్వాలి. దాని గుండా ఆయన మొదటగా వెళ్తే ఇక ఆ శాపం దానికి విమోచన అనేది దొరుకుతుంది. ఇక ఆయన మాత్రమే మరలా జీవమును కూడా అనుగ్రహించగలరు. ఎగ్జాక్ట్గా అలాగనే ఆయన మరణం అవ్వడానికి వచ్చి చేస్తున్న కార్యమే ఈ పస్కా పండుగలో జరుగుతున్న ముఖ్యమైన విషయం. అర్థం ఏంటి? పస్కా పండుగలో జరుగుతున్న కార్యం మరణ శాసనం కొట్టివేయబడడం. చెప్దామా ఈ మాట? పస్కా పండుగలో జరుగుతున్న కార్యం చెప్పండి. మరణ శాసనాన్ని కొట్టివేయడం. హల్లెలూయా. ఈ విషయం మనకి గనక గ్రహింపులోనికి వస్తే ఇప్పుడు మనకి ఆయన చెమట ఎందుకు కార్చారో మనకు అర్థమవుతుంది. రండి వెళ్దాం. లూకా సువార్తలో మనం చదువుకున్న 44వ వచనం చూడండి. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా, అర్థం ఆయన ప్రార్థనలో ఏదో బలమైన కార్యం ఉంది. అదేంటి? తండ్రి చిత్తం నెరవేరుస్తున్న ఒక అనుభవం. అసలు పొలం ఏమైంది, నేలకు ఏమయ్యింది, ఆ విషయం మనకి అర్థం అవ్వాలి. అందుకే మనం ఇప్పుడు ఆదికాండంలో ఉన్న మొదటి ఆదాము యొద్దకు వెళ్దాం. మొదటి ఆదాము ఏ కార్యమైతే చేయలేకపోయాడో కడపటి ఆదాం ఆ కార్యములన్నీ చేసుకుంటూ వచ్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మొదటి ఆదాము నువ్వెందుకు నేను వద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావా అంటే అవును ప్రభువా అన్నాడా? అనలేదు. ఏమన్నాడు?
నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తినమంటే నేను తిన్నా. అంటే ఏంటి? నాదేమీ తప్పు లేదు, పక్కవాందే తప్పని తోసివేస్తున్న అనుభవంలో మొదటి ఆదాము ఉన్నాడు. పలానా తప్పు జరిగినప్పుడు ఇంటిలో ఉన్నవారు, అవును ఈ తప్పు ఇలా జరిగిందని ఒప్పుకుంటారా? చెప్పండి. ఎవరైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని మీద వేసుకోవడానికి ఒప్పుకుంటారా? ఆ? నేనైతే నీతిమంతుణ్ణి, పక్కోడే తప్పు అని నిరూపించడానికి సకల ప్రయత్నాలు చేస్తాం. అవునా కాదా? వాళ్ళే ఇలా చేశారండి, వీళ్ళు ఇలా చేశారండి అని చెప్తాం. ఎందుకు? నేను పర్ఫెక్ట్ అని చెప్పడానికి. ఆదాము కూడా చేస్తుంది అదే పని. నేను పర్ఫెక్ట్ అని చెప్పడం కోసం, నువ్వు ఇచ్చావు నాకు ఆ స్త్రీని, ఆమె ఇచ్చింది ఆ పండు, నేను తిన్నాను అంటే ఏంటి? సగం తప్పు నీది, సగం తప్పు ఆమెది. ఎంతమందికి అర్థమవుతుంది? మొదటి ఆదాము అటువంటి అనుభవంలో ఉన్నాడు, కానీ కడపటి ఆదాము అలాంటి అనుభవంలో లేరు. కడపటి ఆదాం అంటే ఎవరు? యేసు ప్రభు. కడపటి ఆదాముకున్న అనుభవం ఎటువంటిదో తెలుసా? మనం ఇంకనూ పాపంలో ఉండగానే మన కొరకు మరణించిన అనుభవం కడపటి ఆదాంది. ఇంకొక మాటలో చెప్పనా? నిద్రపోవద్దు, జాగ్రత్తగా వినండి. నిద్రే అసలు మెయిన్ ప్రాబ్లం అంతా. వస్తున్న ఆ సబ్జెక్టుకే జాగ్రత్తగా వినండి. అసలు కడపటి ఆదాం చేస్తున్న కార్యం అటువంటిది కాదు. తన భార్య మీద మచ్చ ఉంది, డాగు ఉంది, స్రావం ఉంది, భయంకరమైన పాపములో ఉంది తన భార్య, సంఘం అనే భార్య. కానీ దానిని ప్రేమించి వాక్యము చేత ఆయన కడిగి ఉతికి బాగు చేసి, మడత ఉంటే దాన్ని ఐరన్ చేసి, ఇంకా మరకలు ఉంటే దాన్ని ఉతికి, డాగులు ఉంటే దానికి ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేసి పరిశుద్ధపరచి తండ్రి ఎదుట పరిశుద్ధంగా నిలవబెట్టాలని, నిర్దోషముగా నిలవబెట్టాలని వాక్యం అనే నీళ్ల చేత, అర్థం ఉతకం చేత ఆయన కడుగుతూ, స్నానం చేపిస్తూ, బాగు చేస్తూ పర్ఫెక్ట్గా నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం కడపటి ఆదాంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఎవరి మనస్సు మారిందో చూడండి. ఎలాంటి ఆదాముగా నువ్వు నేను ఉండాలో ఇప్పుడు అర్థమైందా? మొదటి ఆదాం అయితే తప్పును వేరే వాళ్ళ మీద పడేస్తారు. కడపటి ఆదాం తప్పును తన మీద వేసుకొని మరణానికి కూడా అప్పగించుకుంటారు. అర్థమైందా? ఈరోజు నువ్వు యేసు వలే మారాలి. ఒక చక్కటి పాట ఉంది, పాడుకుందాం, విందాం ఆ పాటని. యేసు వలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం. అర్థమైందా? యేసు వలె మారడానికి ప్రతి అవమానంకనే స్తోత్రం అట. ఎంత మంచి పాట, ఎంత మంచి అనుభవం అది. యేసు వలె మారడానికి ప్రతి అనుభవం మేలే. యేసు వలె మారడానికి ప్రతి అవమానం మేలే, ప్రతి అనుభవం మేలే. ఈరోజు మనం ఎటువంటి అనుభవంలోకి మారాలో తెలుసా? తప్పును పక్కవాని మీద తొయ్యడానికి కాదు, తప్పును మన మీద అయినా వేసుకుని పక్కవాణిని లేపడానికి, పక్కవాణిని బాగు చేయడానికి, పక్కవాణిని ఆయన సంఘమును మచ్చలున్నాయి, డాగులున్నాయి అని ఎత్తి చూపడానికి కాదు, వాటిని కడగడానికి సిద్ధపడాలి. యేసు వలె మారడం అంటే అటువంటి అనుభవంలోకి ఎంటర్ అవ్వడం. అలా ఎంటర్ అవుతున్న యేసు ప్రభు చేస్తున్న కార్యమే ఈ చెమటను ఓర్చడం. ఏంటి శాపం ఎలా ఇచ్చారో చూడండి. 17వ వచనంలో, నీవు నీ భార్య మాట విని తినవద్దని చెప్పి నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తిన్నావు గనుక నువ్వు నీతిమంతుడువు. ఓకే ఆదాం, గుడ్ బై అని చెప్పారా? లేదు. ఎంత తప్పించుకున్నా ఆయనకి సత్యం తెలీదా? వాస్తవం తెలీదా? హలో,
నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తలంపులోనికి ఊహ ఇంకా రాకముందే ఆయనకి తెలుసు. జగత్తుకు పునాది వేయక ముందే మనమెవరో ఆయనకి తెలుసు. మన పేరు తెలుసు, మన నడక తెలుసు, మన గమ్యం కూడా ఆయనకి తెలుసు. ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం మంచిది తప్ప కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే పనిష్మెంట్ ఎక్కువ అవుతుంది. చెప్పండి, ఒప్పుకొని విడిచిపెడితే మంచిది అని. మ్యూట్లో పెట్టుకొని చక్కగా వినొచ్చు కదా. శ్రేష్టమైన వాక్య ప్రత్యక్షతలు ఎందుకు నిర్లక్ష్యం చేసుకుంటారు? మ్యూట్లో పెట్టుకోండి అమ్మా, మిగిలిన వాళ్ళు వినొద్దా? చూడండి, వాక్యమునకు మార్గం ఓపెన్ చేసేవారిగా మనం ఉండాలి. వాక్యమునకు అభ్యంతర కారణంగా మనం ఉండకూడదు. జాగ్రత్తగా విందాం. అక్కడ చెప్తున్న మాట, నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. అంటే శాపమును డైరెక్ట్గా ఆదాము మీదకి ఇవ్వట్లేదు ఆయన. శాపమును డైరెక్ట్గా ఆదాముకి ఇవ్వట్లా, నేల మీదకి మళ్ళించారు శాపమును. శాపము వేరు, పనిష్మెంట్ వేరు. వింటున్నారా? శపించడం వేరు, శిక్షించడం వేరు. శిక్షణ అంటే సరిచేయుటకు, గద్దించుటకు, ఇంకొక అవకాశం ఇచ్చుటకు ఉంటుంది. కానీ శాపం అటువంటిది కాదు. ఇక వెనుకకి మళ్ళించడానికి అవకాశం లేనిది శాపం. శాపం ఎవరు రిలీజ్ చేశారో ఆ రిలీజ్ చేసిన వ్యక్తే శపితమైతే తప్ప ఆ శాపమునకు విమోచన ఉండదు. అలా శాపమును కూడా తన మీద వేసుకోవడానికి వచ్చిన యేసు ప్రభు పస్కా బలి పశువు. అలా వెళ్తున్న ఒక అనుభవంలో కారుస్తున్న చెమట. ఇప్పుడు చూడండి ఒక మాట, నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని చెప్తున్నప్పుడు ఏం చెప్పారు? ప్రయాసముతోనే. ఆ మాట చూడండి, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు. అది ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు నీకు మొలిపిస్తుంది. పొలములోని పంట తింటావు. అంటే ఏంటి? నేలకు దేవుడు ముందు ఇచ్చిన అనుభవం వేరు. విత్తనములు ఇచ్చే పంట, విత్తనములు ఇచ్చే మొక్కలను మొలిపించు అని చెప్పిన అప్పుడు ఆ నేల మంచిదిగా ఉండింది. నేలను ఆరిన నేలగా రమ్మని పిలిచినప్పుడు, జలములు ఒక చోటకే కూడండి అని చెప్పినప్పుడు, సముద్రములు నేల ఏర్పడినప్పుడు అదంతా మంచిదిగా ఉంది. అందులో శపితమైనదేం లేదు. కానీ మన పాపం నిమిత్తం శాపం అనేది వచ్చిన తర్వాత ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు వచ్చాయి. నేల శపించబడింది మన వల్ల. అర్థమవుతుందా? మన వల్ల నేల మీదకి మంచి విత్తనములు, మంచి చెట్లు ఫలించవలసిన నేల మన వలన ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు వస్తున్నాయి. అప్పుడు మన ప్రయాసే అవసరం. మనమేమి కార్చాలి అంటే చెమట కార్చాలి.
అందుకే చూడండి 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. అంటే ఈ మధ్యలో ఒక కార్యం ఉంది నాన్న. పంట పొలంగా ఉంది ఈ నేల, కానీ నువ్వు ప్రయాస పడకుండా ఆహారం రాదు. నువ్వు ప్రయాస పడకుండా నీ చెమట ఆ నేల మీద పడకుండా ఆ నేలలో నుండి ఆశీర్వదింపబడింది ఏది రాదు. ఆ శాపమునకు ప్రాయశ్చిత్తం నీ చెమట. ఆ శాపములో నుండి నువ్వు మరలా ఆహారం బయటికి తీయాలంటే నువ్వు ప్రయాస పడాలి, నీలో నుంచి చెమట బయటికి రావాల్సిందే. మొదటి ఆదాము భార్యనే కాపాడలేడు, భార్య మీదే తప్పులు మోపుతూ ఉంటాడు. ఇక తాను కార్చే చెమట, తను పడే ప్రయాస ఏం సరిపోతుంది ఆ పొలంలో నుంచి ఒక సంఘం బయటికి రావడానికి, ఆ భూమిలో నుంచి ఒక సంఘం బయటికి రావడానికి తన ప్రయాస చాలట్లా. మొదటి ఆదాం చెమట కార్చడంలో కూడా ఫెయిల్ అయ్యాడు. అర్థమవుతుందా? అందుకే కడపటి ఆదాముగా వచ్చిన యేసు ప్రభు, చెప్పండి, కడపటి ఆదాముగా వచ్చిన యేసు ప్రభు ప్రయాసముతో ప్రార్థనలో చెమటను కారుస్తుంటే ఆ ఒత్తిడికి ఆయన చిత్తము నెరవేర్చడమే ఆహారంగా పెట్టుకొని ఆయన కారుస్తున్న ఆ చెమటకు ఏం జరిగిందో తెలుసా? లోపల ఉన్న ప్రాణం అయిన రక్తం కూడా మరిగి ఉడికి ఇక లోపల నేను ఉండలేనన్నంతగా ఆ చెమటలో నుంచి రక్తపు బిందువులు కూడా బయటికి వచ్చి ఈ నేలను తాకాయి. నేను అంటాను, ఆ ప్రయాసలో నుండి, ఆ గాయములలో నుండి, ఇక ఆ శిలువ మరణంలో నుండి మన శాపం కొట్టివేయబడమే కాదు, మనకు ఆరోగ్యం కూడా వస్తుంది. ఎలా వస్తుందో తెలుసా? మనకు శాపం కొట్టివేయబడి అక్కడ నుండి మంచిదైనది మరలా బయటికి తీయడానికి దేవుడు పడిన ప్రయాస ఈరోజు నీకు అర్థం అవ్వాలి. ఒక పక్కన యేసు ప్రభు ఇంత దుఃఖములో, ఇంత నెరవేర్పులో, ఇంత శాపమును కొట్టివేసే పనిలో ఉంటే తోడుగా ఉన్న తోటి శిష్యులకు అర్థం కాల, ఆ పెయిన్ వాళ్ళకి అర్థం కాల. అందుకే చూడండి, ఆ రోజు ఆయన తిరిగి వస్తే వారు ఏం చేస్తున్నారో తెలుసా? నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారు? ఈరోజు ఇంత వేదనతో, ఇంత దుఃఖముతో ఈ మాటలు వింటున్నప్పుడు నీకు ఆ మాటల లోపల ఉన్న ఆ ఒత్తిడి నీకు అర్థమవుతుందా? ఆ ప్రయాస నీ హృదయానికి చేరుతుందా? లేదా శిష్యుల వలె నిద్రించుచున్న అనుభవంలో ఉన్నావా? ఆలోచించండి. 45వ వచనం చూడండి. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి ఏం చూశారు? వారు దుఃఖం చేత నిద్రపోతున్నారట. నిద్రించడానిక ఆయన వారిని నియమించింది? చెప్పండి, నిద్రించడానిక నియమించారు అని అడగండి. ఇంకా ఆయన అడిగిన ప్రశ్న చూసారా? మీరు ఎందుకు నిద్రపోతున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడి అని చెప్పారట. ఈ రోజుకి ఇక్కడ ఆపుదాం. అసలు ఈ నిద్రను ఎందుకు జయించాలి అనే విషయాన్ని మరొకసారి విందాం. అంకుల్ ఉన్నారా?